హాయ్ హలో నమస్తే. నేను మణిప్రసాద్ ఆత్రేయపురం. ఈరోజు సరదాగా ఆదివారం కావడంతో పిల్లలతో సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఒక భయంకరమైనటువంటి అడవి ప్రదేశంలోకి వచ్చాం. ఇక్కడ ఇప్పుడు మేము చేపలు పట్టబోతున్నాం. చేపలు ఎలా ఉంటాయి, అదిని ఎలా పట్టాలి ఏంటనేది సరే మనం చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, చేపలు పట్టి సీనియర్స్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి ఇక్కడ సీనియర్స్ సీనియర్స్ వీడు పెద్ద సీనియర్ అండి. వీడు ముళ్ళులు గుచ్చుతున్నారు, వీళ్ళు ముళ్ళులు కడుతున్నారనమాట. నీట్గా అందులో సార్ నీట్గా పెట్టావరా? నీట్ లేదా? చేపలు పట్టడానికి ఆయుధాలు అన్నమాట ఇవి. ఎర నీటుగులు. ఈ నీటుగు పాములతో ఇప్పుడు ఆవిడప్పుడే రన్నింగ్లో దిగిపోవడం చూడండి. నేను అంతా పడతాకు వచ్చాం అనుకుంటున్నారా? పడితే తింటాకు వచ్చాం, పడతాకు కాదు. ఇవి గేలముళ్ళు అన్నమాట. గేలముళ్ళని ఈ వీటితోటి తాడుతో కట్టి దాన్ని స్ట్రాంగ్గా చేస్తున్నారు. అలా చేసి వాటితో మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం అన్నమాట. దీనికి వానపాములని ఉంటాయి కదండి, మట్టిలో దొరుకుతాయి. మా ప్రాంతంలో అయితే వీటిని నీటికి పాములు అంటారు. టైట్ అయిందా? అవి గుచ్చి దాంతో మేము ఈ చేపలు పట్టే ప్రక్రియను అయితే ప్రారంభించబోతున్నాము. చేప పట్టట్లేదు. ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు. పట్టుకుంటాం, దాంతో పట్టుకున్నాం. చేపలకి వేసి ఎర అనమాట. చూడండి, ఎర పెడుతున్నాడు తమ్ముడు. ఇవాళ ఆదివారం సరదాగా అనమాట. సరదాగా ఆదివారం కోసం పిల్లలందరూ కలిపి వీళ్ళు చేపలు పడుతుంటే వాళ్ళతో పాటు మేము జాయిన్ అయ్యాం. సరే, మీరు చదువుకుంటున్నారా? వెరీ గుడ్, చదువుకోండి. వీళ్ళు చదువుకుంటూనే సరదాగా కాలక్షేపానికి ఆదివారం మాత్రమే వచ్చారనమాట. పిల్లలు చదువుకుంటున్నారంట. ఏం చదువుకుంటున్నారా? 5వ క్లాస్. నువ్వురా? వెరీ గుడ్. ఈ ప్రదేశం పంటకాలం అనమాట అండి. ఇది చేళ్లల్లో నుంచి వచ్చే నీరు కాలువలోకి, పిల్ల కాలువల్లోకి వస్తాయి. పిల్ల కాలువలోంచి వచ్చి చేళ్లలోకి వెళ్ళి ఆ ఉడుపు చేళ్ళు వాటిలో గట్ట వాటిని వాటర్ని అయితే నింపి చేస్తూ ఉంటాను. పంట కాలువలు అంటారు వీటిని. ఈ కాలువలో పడతాయని ఈ పిల్లలు చెప్పడంతో వీళ్ళు వేస్తున్నారు గేలాలు. మేము వచ్చామన్నమాట. చేపలు పట్టడానికి ఎంత ఓపిక కావాలో అది చేపల కూర వండుకు తినడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇంచుమించు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో వచ్చాము మేము. మాకు చేపలు పట్టడానికి దగ్గరగా సాయంత్రం అయిపోయింది. అలా పట్టడానికి చాలా ప్రయత్నం చేసామండి. ఇక్కడ కనీసం ఒక చేప కూడా పడలేదు. ఇక్కడ ఏ కొర్రమీన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నారు. కానీ మరి ఎందు నిమిత్తం అయితే మాకు పడలేదు, మరి మాకైతే తెలియదు. కానీ చాలా ప్రయాసపడి గేలం అయితే వేయడం జరిగింది. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఏదేమైనా చేప పట్టుకెళ్ళి కూర వండుకుని తినాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చేపలు పట్టడానికి చాలా నిరీక్షణ కావాలంటారు కదండి, ఇదేనమాట. అలా కూర్చుని జాగ్రత్తగా పట్టాలట. చూడండి, కానీ ఒక చేప కూడా దేన్ని తినట్లేదు, ఆ ఎరనే. ఏం జరుగుతుందో మరి చివరి వరకు చూద్దాం. మెదిలేదు, నీటిలో కూడా మెదులుతుందేమో. అది మెదిలేది నీటిలో కూడా మెదులుతుంది అనుకుంటా. చూడండి రా, 1 by 1 అందరూ పడుతున్నాము. ఎవరో పెట్టినా రావట్లేదు. చివరికి పిల్లలకి అప్పచెప్పాము, వాళ్ళకి పెట్టినా చేప రాలేదు. మనకేంటంటే అలా గేలం వేసి ఎరపెట్టంగానే చేప పడిపోవాలి. కానీ అలా జరగలేదు మాకు. అక్కడ చూసి మాకే
నీరసాలు వచ్చినాయి, చిరాకు వచ్చిందనమాట. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లో ప్రయత్నం చేసినా ఏమాత్రం చేప దొరకలేదు. ట్రై చేసాము, చివరికైతే పట్టుకున్నాంలేండి. ఇంతకే ఈ చేపలు పట్టాలనే ఆలోచన మాకు ఎలా వచ్చిందంటే, పిల్లలు పడుతున్నారు. ఆ పిల్లలు పడుతుంటే ఇక్కడ ఏదో చేపలు దొరుకుతాయి, సరదాగా చిన్నప్పుడు ఎప్పుడో చేపలు పట్టినటువంటి అనుభవాలు, చిన్నతనంలోని మా పల్లెటూరులో ఎక్కువగా సరదాగా చేపలు పట్టేవాళ్ళం అనమాట, గేలాలతోటి. ఆ విధంగానే అలా ప్రయత్నం చేసి వాళ్ళు పడుతుంటే మాకు కూడా ఒక్కసారిగా చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా చేపలు పట్టడానికైతే వాళ్ళతో రావడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో సీనియర్లు ఏమనుకున్నాము, వాళ్ళకు కూడా ఏమి రాదనుకుంటా, మాకు రాదు. అలా ప్రయత్నం చేసాము. ఇంక చివరికి ప్లేస్ మార్చేసి పెద్ద కాలువకి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏదేమైనా సరే తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి ఈ పెద్ద కాలువకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా చేపలు పడతానని చెప్పేసి మా మిత్రుడు సీన్ గారు చెప్పడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. గట్టి కట్టుకుద్దండి, దీన్ని గట్టి కట్టుకెళ్తాను నాకు చెప్తాను. క్లాత్ కట్టు అది చేతితో జారిపోతుంది. జారిపోతుంది. రారా రా రారా నాలుగు ఇచ్చేలాగా గీసేది చెదిరండి కట్ చేసేద్దామా? ఇచ్చేట్లేదు. ఇంకో 2-3 పక్కన సరిపోద్ది. అలా కాదు, ఎన్ని గంటలు నిరీక్షించి ఒక్కసారిగా కాలువలోకి రాగానే చేప పట్టంగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అనమాట. 25 కేజీలు సంచి కూడా తెచ్చుకున్నామండి ఈ చేపలు పట్టుకెళ్ళడానికి. కానీ మాకు ఒకటే దొరికింది. ఇంకా ప్రయత్నం చూస్తాం, ఇంకా పడతాయి కదా చేపలు అని చెప్పేసి. ఈ ముళ్ళుని మింగేసింది అనమాట లోపలికి. అది ఆ ముళ్ళుని మింగేయడంతో ఆ ముళ్ళుని తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము. మొత్తానికి ఎలాగైతే ఆ చేపను చీరేసి ఆ లోపల ఉన్న ముళ్ళుని తీసి మళ్ళీ గేలం వేసే ప్రక్రియను అయితే ప్రారంభించామన్నమాట. ఎప్పుడైతే ఒక చేప దొరికిందో రెట్టింపు చేపతో మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంకొక చేప దొరికింది. ఇదేమో వాలుగు చేప. సో ఇది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. మనకి ఇంతకు ముందు పడిన బొమ్మడాయి కూడా అదొక రకం టేస్టు, ఇది ఒక రకం టేస్టు. సో ఏదైతే మొత్తం మీద 2 చేపలు సంపాదించాం. చివరికి మొత్తం ఎలా అయితే సాధిస్తున్నామని ఆశ కలిగింది. ఇంకేదేమైనా సరే ఇంకా ప్రయత్నం చేసి చేపలు పట్టుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అక్కడ పిల్లకాలంలో మేము పట్టినటువంటి ఎర ఏంటంటే వానపాములు, అది నీటికి పాములు అన్నాం కదా అది. అక్కడ ఆ ఎరకి చేపలు పట్టకపోవడంతో మళ్ళీ పచ్చి రొయ్యలు పట్టుకొచ్చామండి. సరదాగా మార్కెట్కి వెళ్ళి ఒక 50 రూపాయలు పచ్చి రొయ్యలు పట్టుకొచ్చి ఇలాగా ఈ ఎర వేసి కాలువ కూడా మార్చేసాం కదా. ఈ మార్చడం వల్ల మాకు చేపలు అయితే దొరికినాయి అన్నమాట. చివరికి ఎట్టకేలకు ఆ చేపలు దొరకడంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ గేలం వేయడం ప్రారంభించాము. ఎలాగైతే చివరికి ఒక 4-5 చేపలు లాగాము. ఈ బొమ్మడాయిలు, ఈ వాలుగులు అవి కూడా లాగడం జరిగిందనమాట. లాగి వాటిని ఇంటికి పట్టుకెళ్ళి చేసి తినేటప్పటికి దగ్గరగా నైట్ 10 అయిపోయింది. ఆ సాయంత్రం టైంలో చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళి చేయడానికి చీకటి పడిపోవడంతో పూర్తి వీడియో అయితే తీసి పెట్టలేకపోయాను అనమాట. కాకపోతే ఇలా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని ఒకరోజు సరదాగా ఇలా గేలాలు వేసుకుని మా పల్లెటూరులో కోనసీమ ప్రాంతాల్లో చాలామంది ఉంటారండి అలాంటిగా. చాలా ఆనందం అనిపించింది మాకైతే. ఒకసారిగా పాత రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి. చాలామందికి కూడా గుర్తొస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే పట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి
అద్భుతమైనటువంటి సన్నివేశాలు మన జీవితంలో బాల్యంలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. పెద్ద ఎదిగిన తర్వాత ఇలాంటి పనులు చేయలేము. చూసారు కదండి, మేము పట్టినటువంటి చేపలన్నీ కూడా ఇక్కడ పెట్టి చూపించడం అయితే జరుగుతుంది. ఈ చేపలు మాకు దొరికినాయి, వీటినే మేము వండుకుని తిన్నామన్నమాట. వీడియో నచ్చింది కదండి, బాగుంది కదా. ఇలా మీకు కూడా పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ చేపలను వండుకుని తిని మేము చాలా ఆనందపడ్డాము. చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని ఇంకా బ్రతికే ఉన్నాయి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.